శుకమహర్షి వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు భాగవతము ప్రారంభం చేసేటప్పుడు నాకు తత్వోపదేశం చేయండి అని అడిగాడు తండ్రిని. అడిగితే అప్పుడు ఆయన శుకుడు ముందు నడిచి వెళుతున్నాడు. 16 ఏళ్ల వయస్సు వాడు. ఆయన నగ్నముగా వెళుతున్నాడు, వస్త్రాలు కట్టుకోలేదు. కట్టుకోకుండా ఆయనకు ఏమీ బ్రహ్మభావన, ప్రపంచమంతా నేనే అన్న భావన ఉన్నది. ప్రపంచమే నేనై ఉన్నాను, నేను అన్నది వేరే లేదు, పరాత్పర స్వరూపముగా ఉన్నాడు. అందువల్ల ఆయన నడిచిపోతూ ఉంటే శుక 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 అని పిలుస్తున్నాడు తండ్రి. తండ్రి పిలుస్తుంటే వెనక్కి తిరిగి చూడటం లేదు. కారణమేమి? చెట్టులో, ఆకులో, పుట్టలో అన్ని చోట్ల శుక అని ప్రతిధ్వనిస్తున్నది. సర్వం బ్రహ్మమయం జగత్. ఆయనకు ప్రపంచమంతా బ్రహ్మగా భాషిస్తూ ఉన్నది. కాబట్టి శుక అన్న పేరు తండ్రి పిలుస్తున్నట్టుగా లేదు, అందుకని వెనక్కి చూడటం లేదు. ఈ పేరు అక్కడ ఆకులో, కొమ్మలో, చెట్టులో, పుట్టలో, జింకలో, సింహములో అన్నింటిలో ప్రతిధ్వనిస్తోంది. అందువల్ల ఆయనకు స్పృహ లేదు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ కొంతమంది దేవతా స్త్రీలు స్నానం చేస్తుంటే హాయిగా వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 70 ఏళ్ళు దాటినటువంటి వ్యాస మహర్షి వచ్చాడో, బట్టలు కట్టుకున్నాడు. ఈయన పెద్దవాడు, గడ్డాలు మీసాలు నెరిసినటువంటి వాడు. ఆయన వచ్చాడో ఆ స్త్రీలందరూ పరపురుషుడు వస్తున్నాడని గబగబా చెట్టచాటుకు వెళ్ళి వస్త్రాలు చుట్టుకున్నారు. అది అంత గొప్పవాడు ఈ శుకుడు. అలాంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ జడభరతుడు, ఈ బ్రాహ్మణుడు కూడా. అందువల్ల ఆయనకి సర్వము బ్రహ్మభావనగా ఉన్నది, ఎక్కడా భేదము లేదు. ఆ సర్వము బ్రహ్మమయంగా జగత్తు కనపడుతున్నది. కాబట్టి నేను బరువు మోస్తున్నాను. ఇట్లాంటి మహాత్ములు చాలా మంది ఉంటారు లోకంలో. జనార్దన ఆనంద సరస్వతి అని ఒక మహానుభావుడిని నేను ఎరుగుదును. ఆయనకు 4.5 గంటల ఆపరేషన్ చేశారు, ఒక శస్త్రచికిత్స. ఆయనకి ఎటువంటి మత్తు మందు అంటే అనస్థీషియా ఇవ్వకుండా 5 గంటల శస్త్రచికిత్సను ఎదుర్కొన్నాడు ఆయన. 5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగితే మత్తుమందు ఏమీ ఇవ్వలేదు. ఆయన సహించాడు. అంటే దేహము నాది కాదు అన్న భావన ఉంటే ఈ శరీరానికి ఉన్న బాధ కానీ సుఖము కానీ తెలియదు. అంత గొప్ప స్థితి. అలాంటి స్థితిలో ఉన్నాడు ఈయన, ఈ బ్రాహ్మణుడు. అందువల్ల బరువు మోస్తున్నావా అంటే బరువు నేనెట్లా మోస్తున్నాను అన్నాడు. ఈ చెక్కల మీద కదా నువ్వు కూర్చున్నావు, ఈ పల్లకి మీద, దీన్ని పల్లకి అంటున్నావు కదా, ఈ కర్రల మీద కూర్చున్నావు. నీవు కూర్చున్నప్పుడు నీ పాదాలు కదా నిన్ను మోస్తున్నాయి. ఆ నిన్ను మొయ్యటం అనేది నీ పాదాలు మోస్తున్నాయి. నీ పాదాలను పల్లకి మోస్తుందంటున్నావు. అది నా భుజం మోస్తుందంటున్నావు. నా భుజాలకు, నా కటి ప్రదేశము నడుము బలము, ఈ నడుముకు తొడలు బలము, తొడలకు మోకాళ్ళు బలము, మోకాళ్లకు కాళ్ళు బలము, ఇవి మోస్తున్నాయి. కాళ్ళను భూమి మోస్తున్నది, నేనేం మోస్తున్నాను అన్నాడు. అంటే ఇంత సంబంధము లేకుండా అసంగతమైన భావన కావాలి. అంటే శరీరముతో నేను అనే భావన లేకుండా ఒక వివిక్త స్థితి, అంటే వివేక స్థితి, ఇది నాకు సంబంధం లేదు. అందుకనే మహాత్ముల దగ్గర సింహాలు, పులులు వచ్చినా అవేం మీదికి పడవు. ఎందుకు అంటే ఇది నాది కాదు శరీరం అని ఎప్పుడైతే కూర్చున్నాడో దానికి తినాలనే భావన అనిపించదు. ఈ మనిషి మీద పడి నేనేదో చెయ్యాలి అన్న భావన దానికి రాదు. ఇది ఈయన నాది కాదనుకుంటున్నాడు. ఇప్పుడు అది చెట్టు మీద ఎక్కిందా? చెట్టు ఏమని అనుకుందా? అనుకోలేదు. ఆ పులి చెట్టు ఎక్కింది, మళ్ళీ దిగొచ్చింది, వచ్చి ఈయన మీద ఎక్కింది, తొడ మీద కూర్చుంది. ఆయనకేం భావన లేదు. అందువల్ల దానికి ఆ చెట్టెంతో రాయంతో ఈయన కూడా అంతే. అందువల్ల ఒక మనిషిగా భావించి ఈ రక్తమాంసాలను తినాలి అన్న భావన దానికి కలగదు. మహాత్ముల అరణ్యాల్లో, హిమాలయాల్లో తపస్సులు చేశారంటే ఇట్లా. అలాగా ఈ జ్ఞాని ఆయనకి తత్వబోధ చేశాడు ఆ రోజుకు. Please subscribe to our YouTube channel. Like and share this video.